దేవుని ప్రియులారా, ప్రార్థనలో పాల్గొనండి, స్తోత్రాలు చెల్లించండి. మీరు కూడా పాల్గొన్నప్పుడు మీకు ఏ విధమైన చీకటి ఉండినా, అంధకారం ఉన్నా ప్రభు ఆత్మ మీ హృదయంలోనికి వస్తున్నారు, మీ ఇంట్లోనికి వస్తున్నారు. ప్రభు ప్రభావము మిమ్మల్ని కమ్ముకొనుచున్నది. మీరు తేజరిల్లండి అంటే వినండి, గ్రహించండి అని. లేవండి, వెలుగును పొందుకోండి. ప్రభా, మీ వెలుగుతో మమ్మల్ని నింపండి, మా బిజినెస్ను మీ వెలుగులోకి తీసుకురండి, మా జీవితాలు మీ వెలుగులోనికి తీసుకురండి అని మీకున్న ప్రతి సమస్యను వెలుగులోకి తెమ్మని చెప్పండి. ప్రార్థనలో పాల్గొనండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. భూమిని చీకటి కమ్ముకున్నప్పుడు నా ప్రభా, మరి చీకటిని గద్దించావు, భూమిని విడిపించావు, ఉద్యోగాలు మళ్ళీ యెషయాకు ఉద్యోగాన్ని ఇచ్చావు. నీ బిడ్డలు ఎవరైనా ప్రభా బిజినెస్లో కోల్పోయినారా, వాళ్ళకి ఏడంతలుగా మీరు ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరు జ్ఞానమునివ్వండి, ఆశీర్వాదమునివ్వండి, వారి తెలివినివ్వండి, వారిని తిరిగి లేవనెత్తండి ప్రభా. వారికి ఉన్న సమస్యల్లో, విరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఆ చీకటి బలహీనపరిచిందా, వ్యాధిపరిచిందా, రోగం పరిచిందా, అనేకుల్ని ప్రభా గొడవలు లేపిందా, చిక్కులు పాలు చేసిందా, సమస్యలన్నిటినీ ప్రభా మీరు తొలగించి మరి మనుషుల్ని ఆ చీకటి కటిక చీకటి మనుషుల్ని కమ్ముకొని ఉన్నదన్నావు. అట్ట కమ్ముకున్న పిల్లల ప్రభా అనేకులు ప్రభా కొన్ని తరాలు మంచి, కొన్ని సంవత్సరాలు మంచి అర్థం కాని స్థితిలో ప్రభా మరి అనేకులు నశించుచు ఉన్నారు. అందరినీ పారి చూడండి. మీరు మాట్లాడిన నీ కుమారులు, నీ కుమార్తెలు ప్రార్థనలో పాల్గొన్నారు. వారిపై మీ తేజస్సును విడుదల చేయండి. మీ మహిమ వారిని కమ్ముకున్నట్టు కార్యం చేయండి. వారి ఇల్లుల్లో, వారి మనసుల్లో, వారి తలంపుల్లో, వారి బిజినెస్లో, వారి అక్కర్లో, వారి అవసరతల్లో మీరు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలనైనా. ప్రతి శోధన తొలగిపోయి నీ బిడ్డలందరికీ సమాధాన శాంతి కలిగినట్లు మోకరించిన బిడ్డలు, పాల్గొనిన బిడ్డల్ని ఎవరి ఫోన్లోకైతే ఈ ప్రార్థన వెళ్తుందో, వాక్యం వెళ్తుందో వారందరికీ విడుదల ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఇక మళ్ళీ భూమి మీదకి ఏ విధమైన శోధన వచ్చినా, చీకటి వచ్చినా, అంధకారం వచ్చినా, కటిక చీకటి వచ్చినా ఎవరిని కమ్ముకోకుండా, భూమిని కమ్ముకోకుండా నీ ప్రజల చుట్టూ నీ అగ్ని కంచి వేసి మీరే కాపాడమని ప్రార్థిస్తూ అనేక బిడ్డలకు విడుదలిచ్చి, సమాధానం ఇచ్చి, వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ, ఎప్పటి నుండో బందీగా ఉన్న వారు కూడా ఇప్పుడే త్రియేక దేవుడైన యెహోవా నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరిని విడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావం మీకే అర్పించుకుంటూ త్వరగా రానయ్యున్న యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.